పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పోలీసులు మరోసారి గడప గడపను చెల్లడపట్టారు. దాచేపల్లి మండలం కామాలపాడు గ్రామంలో పోలీసులు భారీ ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించి కలకలం సృష్టించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సాగిన ఈ తనిఖీల్లో అనుమానిత ప్రాంతాలతో పాటు వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అసలు ఈ తనిఖీల్లో ఏం దొరికాయి, పోలీసులు ఇచ్చిన హెచ్చరికలేంటి? ఇన్ఛార్జ్ డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో 5 సీఐలు, 10 మంది ఎస్ఐలు మరియు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది గ్రామాలపాడు గ్రామాన్ని చుట్టుముట్టారు. ప్రతి ఇంటిని, సందును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సోదాల్లో సరైన పత్రాలు లేని సుమారు 40 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా గొడవలకు ఉపయోగపడే అవకాశం ఉన్న పలుగులు, గొడ్డళ్లు వంటి ప్రమాదకర ఆయుధాలను కూడా పోలీసులు పట్టుకోవడం విశేషం. తనిఖీల అనంతరం పోలీసులు గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నేడు సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారి గురించి యువతకు, పెద్దలకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు ఎలా అంధకారం అవుతుందో వివరించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు శంకర్ శెట్టి సుబ్బారావు, సుంకర శ్రీనివాసరావు తదితరుల సమక్షంలో గ్రామస్తులందరూ డ్రగ్స్ కు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో శాంతిని కాపాడడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, ఇలాంటి కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు భవిష్యత్తులోనూ కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు ఈ ముందస్తు చర్యలను గ్రామాలపాడు గ్రామస్తులు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతుందని మరియు ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎటువంటి ప్రయోజనం కోసం ఏ విధంగానూ హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము.